నమస్తే, నేను మీ వాస లక్ష్మణ. ప్రస్తుతం మన ముందు నేత కార్మికుడు వేముల మల్లేశం మన దగ్గర ఉన్నారు. మరి వేముల మల్లేశం గారు చేసిన తప్పేంటి, అసలు ఎందుకు అతను ఇబ్బంది పెడుతున్నారు అనేది విషయం మనం అన్నగారు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న, సమస్య ఏందన్న? మీరు నాకు మొన్న ఫోన్ చేసిండు. అయితే నా సమస్య ఏంటంటే నేను గత 30 సంవత్సరాల దాకా బివాడీలో వర్క్ చేసిన. కరోనా సమయంలో ఇంటికి వచ్చి ఏం పని లేకుంటే అల్లిళ్ళను తెలుసుకొని నా పిఎంఈజీపీకి లోన్ కింద సాంచలు తెచ్చుకున్నా. సాంచలు తెచ్చుకున్న తర్వాత ఎవరు ఏం సపోర్ట్ చేయలేదు. సాంచలు తెచ్చుకున్నాక అందరూ మన కుల బాంధవులు నా మీద అద్దని కంప్లీట్ చేసారు. అంటే ఇప్పుడు నాకు కుల బాంధవులు ఎప్పుడన్నా పద్మశాలి కుల వృత్తి నేత వృత్తి కదా. చలో, అది ఇప్పుడు అది తప్పు. వేరుడు మాట్లాడితే మనం ఏదైతే కులపుడు మాట్లాడే ఇంతకన్నా జాతిలో ఇంకోట్లేదు. అంటే నువ్వు వేసి తప్పేంది అంటే సాంచలు వేసుకోవడం తప్ప. నేను సాంచలు వేసుకుని తప్పు నడవద్దు. అడక తినమని నేను అంతే కదా, అడక తినమని. నువ్వు సాంచలు వేసుకున్నప్పుడు అన్ని నిబంధనల ప్రకారంగా, అంటే నిబంధనలు గ్రామ పంచాయతీ అవన్నీ ఉంటేనే నాకు లోన్ ఇచ్చింది బ్యాంకు. ఈ గ్రామ పంచాయతీ రాచకొండ స్వప్న ఆనంద్ సర్పంచ్, మాజీ సర్పంచ్. ఎప్పుడు ఇది 2023 గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చింది. ఇది లైసెన్స్, వృత్తి వ్యాపార లైసెన్స్. నువ్వు దుకాణాలు పెట్టుకున్నప్పుడు లైసెన్స్ ఇచ్చిండు. ధృవీకరణ పత్రం. ఏం ధృవీకరణ పత్రం? ధృవీకరణ ఏమనగా లోన్ జనాభా లెక్కలు, ఎంత జనాభా ఉంది లోన్ ఇచ్చడానికి. ఇది చేనేత కార్మికుడు కాదా అని ఇది ఇచ్చింది. చేనేత కార్మికుడు, ఓకే. ఇప్పుడు గ్రామ పంచాయతీ కార్యాలయం ఇదే ఇచ్చింది. ఇది కాదు, అది పవర్ లూమ్స్ అంటే నువ్వు వేసుకున్నావు కాబట్టి ఓకే. ఇది గ్రామ పంచాయతీ ధృవీకరణ ఏమనగా కీచుటాటపల్లి పంచాయతీ పరిధిలో గల మొత్తం జనాభా, ఓకే. ఇది 2 సార్లు పెట్టినాను. అంటే పెట్టినప్పుడల్లా పర్మిషన్ తీసుకున్నావు. ఇది ఎక్కడ? ఈ సెట్ ఇదా? పద్మశాలి సోదరులారా, కొద్దిగా మీరు ఈ వీడియో షేర్ చేస్తుండండి. ఇతను చేసిన నేరం ఏంటంటే పద్మశాలి కులవృత్తి అయినటువంటి నేత కార్మికుడిగా తన కులవృత్తిని మీద అభిమానంతోనూ బతుకు తెరువు కోసమో పవర్ సాంచలు వేసుకొని బట్టలు వేసుకోవడానికి సాంచలు వేసుకున్నాడు. వేసుకుంటే అది తప్పు, నేరం అన్నట్టుగా ఆ ప్రాంతం వారు, ఇది సబబు కాదు. దీని విషయంలో మనం మాట్లాడదాం. అక్కడ మరి ఎమ్మెల్యే ఎవరన్నా? లక్ష్మణ్ కుమార్, అడ్డూరు లక్ష్మణ్ గారు వీడియో మీ దగ్గరికి వస్తుంది, మీరు ఎట్లా స్పందించాలండి. ఇప్పుడు ఏమైందంటే కులవృత్తి అనేది ఏ సామాజిక దైవంతో సమానం కాబట్టి ప్రతి కులానికి ఒక కులవృత్తి ఉంటుంది. ఆ కులవృత్తిని స్వేచ్ఛగా చేసుకోనివ్వండి. ఇక్కడ అసలు మీరు సాంచలు వేసుకుంటే వాళ్ళకు ఇబ్బంది ఏంటి? వాళ్ళకు ఇబ్బంది ఉంటుంది కదా. నువ్వు సాంచలు వేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, నేను కంప్లీట్ చేస్తాను కదా. వేరే వాళ్ళకి సప్పుడు వస్తుందట. ఏ సప్పుడు వస్తాడట? సాంజలు సప్పుడు వస్తుందట. మాకు నిద్ర పట్టదంటే నేను తెల్లందాకా నడపాను, పొద్దున్న దాకానే నడుపుకుంటాను కూడా చెప్తున్నా. సాంచలు సప్పుడు అంటే ఇప్పుడు సాంచలు ఆ ప్రాంతంలో ఎక్కడ ఉన్నాయి? మాకు దగ్గర 2 కిలోమీటర్ల దూరంలో మాకే వెంకాపల్లిలో 30 జోడీలు ఉన్నాయి. 30 జోడీలు. ఈ మధ్యలో ఒక ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అప్పుల బాధ. సాంజలు మనం కూడా చచ్చిపోతుంది కానీ సాంజలు నువ్వు చచ్చిపోతే అయిపోతుంది కదా సార్. సాంజలు చేసుకుని బతుకులు చచ్చిపోతే అయిపోతుంది కదా. ఇప్పుడు గట్టినే చెప్తుంది కదా, చచ్చిపోవాలనే చెప్తారు ఇప్పుడు నన్ను. అక్కడ కార్యదర్శి ఏం అంజనేయులు అని ఆయన సంతకం ఉంటుంది కదా, కార్యదర్శి సంతకం అయితే ఉంటుంది కదా. ఏం చెప్తున్నాయి కార్యదర్శి? ఇప్పుడు ఎవరిచ్చిండు? ఇది కార్యదర్శి ఇచ్చినప్పుడు ఆయన ఎట్టి మంది పెట్టమంటాడు? ఇప్పుడు ఇది ధృవీకరణ పత్రం ఇచ్చింది ఎవరు? వాళ్ళు పర్మిషన్ ఎట్లా ఇస్తారు? ఇప్పుడు మళ్ళీ పర్మిషన్ ఎట్లా అంటారు? మీరు ఎట్లా కనిపిస్తుంది పద్మశాలి మీకు? వేముల మల్లేశం నీదే కానీ ఈ తాటిపూడి రాసేవాళ్ళు ఇప్పుడు నాకు అబ్జెక్షన్ అంటే తాటిపూడి రాసేవాళ్ళు పద్మశాలేనా? ఏం రాసామన్నా ఇది కరెక్టేనా? నేత వృత్తి అనేది పద్మశాలకు దైవంతో సమానం. నువ్వెట్లా కంప్లీట్ ఇస్తావన్నా? నువ్వెట్లా కంప్లీట్ ఇస్తావు? ఇది సబబు కాదు అన్న విషయం మొత్తం చెప్పాను. నీకు ఏం జరుగుతుంది? ఎందుకంటే నాకు ఇక్కడ మీకే కాకుండా అక్కడ హన్మకొండలో కూడా ఇక్కడ ఏమైందంటే ప్రభుత్వం కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, చేనేత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు ఒక జీవో జారీ అయ్యారు. ఖచ్చితంగా పద్మశాలీలు తమ కులవృత్తి నేత వృత్తిని స్వేచ్ఛగా వారి ఊర్లో, వాళ్ళ ఇంటికాడ, వాళ్ళ ఆకిట్ల, వాళ్ళ ఇంట్లో వేసుకునే విధంగా, స్వేచ్ఛగా వేసుకునే విధంగా ప్రభుత్వం కూడా జీవో జారీ చేయాలి.
అన్న మొత్తం చెప్పండి, అసలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని? వాళ్ళ జాగాలను నేను వేసుకోలే, నా జాగాలను నేనే వేసుకున్నా, నా జాగాలను నేనే నడుపుకుంటా. ఆయనకు వచ్చి ఇబ్బంది ఏంటిది? నాకు సాయంత్రం సప్పుడు వస్తుంది. కదా భీమండి, సూరత్, సోలాపూర్, సిరిసిల్ల కాడ, కొత్తపల్లి కాడ సాంచలు ఉన్నాయి, మరి వాళ్ళకి సపోర్ట్ లేదా? ఈయనక సపోర్ట్ వస్తుందా? అది కక్ష పూరితంగా నాకు చెప్తుంది. అరే కక్ష పూరితంగా నాకు అర్థమైతలేదన్న. ఇక్కడ ఎవరు కాదు, జుబ్లీ కూడా సాంచలు కదా, సాంచలు ఉన్నాయి. నాకు ఏంటంటే అది దొంగతనం కాదు, లంగతనం కాదు, కులవృత్తి చేసుకుని సాంచలు వేసుకుంటున్నారు. అది సాంచలు వేసుకుని నేరమైనట్టుగా. ఇప్పుడు నేనేమంటున్నా, మీరు బట్టలు వేసుకుంటున్నారు కదా, ఆ వాళ్ళు బట్టలు వేసుకుంటారు, మరి బట్టలు ఎవరు వేసిండు? బట్టలు వేసిందే వాడు. నేత కార్మికులు ఫిర్యాదు చేసే వాళ్ళు బట్టలు చేసి బరివాళ్ళు తిరిగి ఫిర్యాదు చేయండి. ఇలా నాకు వచ్చిన విషయం తెలిసిన ఎంతవరకు కోసం తెలియదు. అంటే ఈ మధ్య కాలంలో అంటే నాకు కొద్దిగా అమౌంట్ డిమాండ్ చేస్తుంది తెలిసింది. అదే మొన్న ఊళ్ళో ఇద్దరు ముగ్గురు ఎంపీటీసీ రవి వాళ్ళు వీళ్ళు మీరు ఏదైనా ఉంటే మాట్లాడుకొని సెటిల్ అయినాక మేము అన్ని రకాల నీకు పర్మిషన్ ఇస్తాం. సెటిల్ ఏం మాట్లాడతారో అని మా కుల బంధువుల దగ్గరికి అందరి దగ్గరికి పోయి రమ్మన్నా. మేము ఎవరు రానన్నారు. ఎందుకు రానన్న వాళ్ళు నేను ఒక్కనే వేరే ఇద్దరు ముగ్గురు అల్లుని తీసుకొని పోయినాక ఆడికి వాళ్ళ తరపున మన ఎంపీటీసీ రవిని తోలుకొని వాళ్ళ ఇద్దరు ముగ్గురు వచ్చారు. వచ్చినాక మరి ఏం సంగతి అనుకున్నామంటే ఏం లేదు, ఇక ఆయనకి 10 ఏళ్ళ కింద బత్తీలు బయట పెట్టనీయలేదట. అప్పుడు తిరిగితే 70,000 ఖర్చు అయినాయట, ఇప్పుడు తిరిగితే 60,000 ఖర్చు అయినాయట. 1,10,000 రూపాయలు ఇస్తేనే ఊరుకుంటా అంటే 1,10,000 ఇస్తే సప్పుడు రాదా? 1,10,000 రూపాయలు దేనికి ఖర్చు పెట్టిన? ఎందుకు 1,10,000 ఎందుకు ఇచ్చుడు? నాకు రాసి అన్న 1,10,000 ఎందుకు ఇచ్చుడు? ఏం నేరం చేసినావు? అంటే 1,10,000 ఇస్తే నీకు సప్పుడు రాదు, నీకు పర్మిషన్ ఉన్నది, ఏది ఉండదు. ఇది కరెక్ట్ కాదు. నేను ఇది మళ్ళీ ఏ మండలకు వస్తానా? పెగడపల్లి మండలం. మరి పద్మశాలి నాయకులారా, నేను మీ అందరిని ఒక విషయం స్పష్టంగా అడుగుతున్నా. ఇక్కడ కిచులారపల్లినే కాదు, తెలంగాణ చాలా ప్రాంతాల్లో ఉన్నది పద్మశాలి కులవృత్తి అంటే నేత వృత్తి. ఆ కులవృత్తి కనుమరిగిన తర్వాత పద్మశాలి కులవృత్తి ఉండదు, అంటే పద్మశాలి ఉనికే అయిపోతుంది. ప్రభుత్వాలు ఎట్లాగూ పట్టించుకుంటలేవు. కనీసం వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడతామంటే ఆ ప్రాంతంలో వారు ఇక్కడ పద్మశాలి ఫిర్యాదు చేసి వేరే ప్రాంతాలు వేరే చేస్తున్నారు. నేత కార్మికులకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ప్రాంత అధ్యక్షులు తక్షణమే స్పందించాలి. అది ఏ ప్రాంతం అన్నా కానీ. పద్మశాలి ఐక్యత అంటే ఏంటిది? ఐక్యత అంటే ఏంటిది? సంఘాలకు సపోర్ట్ కొట్టడం ఐక్యత అంటే. ఖచ్చితంగా నేను ఒకటి చెప్తున్నా అన్నా, నువ్వు ఎవరికి 1 రూపాయి ఇచ్చి, అది ఎవరైనా కావచ్చు, ఎవరికి 1 రూపాయి ఇచ్చే అవసరం లేదు. నువ్వు స్వేచ్ఛగా నడుపుకోవాల్సింది. అది కులవృత్తి. అది కులవృత్తి. ఎవరు వచ్చినా సరే మాకు ఫోన్ చేయండి, పద్మశాలి సమాజం చూసుకుంటుంది. ఏ జిల్లాకి ఎందుకు వస్తాను? ఇది జగిత్యాల జిల్లా దృష్టి మన శ్రీనివాస్ నేను కూడా చెప్తా. ఒకటి ఏంటంటే ఇది నాకు ఎందుకంటే అంటే ఇప్పుడు పద్మశాలీలు పని లేక చచ్చిపోవాలి కానీ పని చేసుకుని బతకదు. అవును కదా? అరే నేను ఈడ అక్కడే కాకుండా ఈడ మన చొప్పదండి మన కాట్నపల్లిలో బైరి శంకరయ్య పాపం కుటుంబంతో ముఖం మరి ఆత్మహత్య చేసుకున్నాడు. నేను ఏమంటున్నా, నేత కార్మికులు ఫిర్యాదు చేసే వాళ్ళకి ఏమంటున్నా, నేను చచ్చిపోమంటావా చెప్పు, మరి చచ్చిపోమంటావా చెప్పుండి. ఈ సమస్య చిన్నదన్నా. నేను అడ్డు లక్ష్మణ గారికి నేను చెప్తా, నేను ఎమ్మెల్యే అడ్డు లక్ష్మణ గారు మీరు తక్షణంగా స్పందించాలి. తుమ్మల నాగేశ్వరరావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు కూడా స్పందించాలి. పద్మశాలి సమాజానికి ఏం చెప్తున్నా అంటే ఈ వీడియో 1 to 1 షేర్ చేయండి. ఈ సమస్య వేముల మలేష్ అన్నది కాదు, పద్మశాల సమస్య. పద్మశాల సమస్య. ఇక్కడ జాతి బిడ్డకు అన్యాయం జరుగుతుంది, మనం పట్టించుకోకుండా మార్కండేయులకు వచ్చే మార్కండేయ స్వామి ఆశీర్వాదం ఇవ్వడు. ఇస్తాడా? అంటే నాకు ఏమనిపిస్తుందంటే పద్మశాలీలు ఆవిడక అరక తినల తప్పించి పని చేసుకుని బతకద్దు. నేను ఒకటి చెప్తున్నా, నేను అన్న ఇంకా చాలా చెప్తాను అన్న, ఇది మొత్తం చెప్పండి. నేను చెప్తాను, నేను స్పష్టంగా చెప్తాను. నిన్ను ఎందుకు ఇబ్బంది ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు 8 నెలల ఇబ్బంది. ఇప్పుడు నువ్వు మానవ హక్కుల దాంట్లో ఫిర్యాదు చేసినావు చెప్పి నాకు తెలిసింది. అది ఫామ్ ఏదన్నా అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే, అరే నేనేమంటున్నా, అరే పద్మశాలీలు కులవృత్తి నేత వృత్తి చేసుకోవడం నేరమా? నేను ఇదేనా ఎప్పుడు ఇచ్చినా
మొన్న 9వ తారీఖున 9 తారీఖు సెప్టెంబర్లో. ఇక్కడ చూడండి మిత్రారా, మరి ముఖ్యంగా పద్మశాలి సోదరులారా, నేను డిస్ప్లే మీద కూడా ఈ పేపర్ అటాచ్ చేస్తాను. చూడండి, ఒక పద్మశాలి బిడ్డ కులవృత్తి మీద అభిమానంతోనో లేక బతుకు తెరువు కోసమో ఆయన కాళ్ళ మీద నిలబడడానికి అప్పో సప్పో చేసి ఏదో లోన్లు తీసుకొని సాంచలు వేసుకొని బతుకుతా అంటే, ఇట్లా సాంచలు వేసుకోవద్దు, పని చేసుకోవద్దు అనే విధంగా వ్యతిరేకంగా వస్తే రేపు నేత బిడ్డలు ఎట్లా బతకాలి? నేను ఖచ్చితంగా చెప్తున్నా, వీడియో ముగించే ముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి నేత కార్మికుడికి చెప్తున్నా, మీరు కులవృత్తి చేసుకోవాలంటే స్వేచ్ఛగా మీ ఇంట్లోనో మీ యాకిట్లోనో మీ ఖాళీ స్థలంలో ప్రతి ఒక్కరికి వేసుకునే హక్కున్నది. ఎవరైనా వద్దంటే మాకు ఫోన్ చేయండి, తోడు కలిద్దాం ఒకటి ఎవరైనా వద్దంటే విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, నువ్వు ఎవరికి ఒక రూపాయి చేయలేదు, స్వేచ్ఛగా నడుపుకో. ఓకే, నడుపుకున్న తర్వాత కూడా వద్దానంటే అర్థం చెప్తే మాకు ఫోన్ చేయి, నేను పద్మశాలి సమాజాన్ని పంపిస్తాను. నకలు చేస్తున్నారా మీరు? కార్యదర్శి పేరు ఏం పేరు? ఆంజనేయులు. ఆయన ఎందుకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఆంజనేయులు. మరి ఆయన ఏం కార్యదర్శి ఆంజనేయులు? అప్పుడు నువ్వే సంతకం పెడతావు, ఇప్పుడు నువ్వే తీసుకెళ్తావా? అంటే బ్యాన్ వేసి బ్రోకర్ పని చేస్తున్నావా? ₹1,00,000 ఇవ్వండి, నీ వర్తకి ఎంత మాట? కాపాడతారు చెప్తున్నా అన్నా, నేను మలేషియా నేను కొల్లే చెప్తున్నా, నువ్వు స్వేచ్ఛగా ఇప్పుడు వెళ్ళి సాక్షి నడుపుకో. ఎవరైనా వద్దంటే నాకు చెప్పిన పద్మశాలి సోదరులారా, గమనించండి మన సమాజంపై ఎంత అణచివేత జరుగుతున్నదో. మన కులవృత్తి నేత వృత్తి చేసుకోకుండా ఇట్లా ఆయన కాళ్ళ మీద నిలబడి కుటుంబాన్ని పోషించుకుంటా అంటే, ఇట్లా నేత వృత్తి చేయించుకోకపోతే ఈయన ఎట్లా బతకాలి? ఆయన కుటుంబం ఎట్లా బతకాలి? సర్పంచ్ ఎవరు? ఇప్పుడు సర్పంచ్ లేరు కదా. ఆయన బ్రోకర్ పని చేస్తాడా? కమిషన్ ఏం ఆయన పేరు? ఏం పేరు? ఎంపీటీసీ కొత్తపల్లి రవీంద్ర అన్న గారు, ఈ సమస్య ఇక్కడికి అయిపోతేనే ఓకే, మేము కూడా దీన్ని పెద్ద వేయము. ఒకవేళ మళ్ళీ నేత కార్మికుడు నేత వృత్తి చేయడమే నేరమైనట్టుగా ప్రవర్తిస్తే ఇది నేను చూసుకోను, పద్మశాలి సమాజం చూసుకుంటుంది. కాపాడతారు చెప్తున్నా, నేత కార్మికుడు ఒకటే చెప్తున్నా, స్వేచ్ఛగా పనిచేసుకోండి. ఎవరికి భయపడలేదు, ఎవరైనా మోతాదుకు లేడు. ఎంపీడీ శ్రీనివాసరెడ్డి కదా, నేను శ్రీనివాసరెడ్డి గారు కూడా సార్ నేను కూడా చెప్తున్నా, మీరు బాధ్యత గల ఆఫీసర్ చెప్తున్నా, కలెక్టర్ ఎవరు ఇక్కడ? జైచల కలెక్టర్ కదా, నేను అందరికీ పంపిస్తున్నా వీడియో. ఇది మీరు స్వేచ్ఛగా పని చేసుకొని, నేను ఇది ఎంతరా బాబు, ఎవరిచ్చిండు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? అంత బంద్ చేపిస్తారు. మీరు ₹1,00,000 పడతారా అంటే? ₹1,00,000 పడితే సపోర్ట్ రాదు, పొల్యూషన్ రాదు. మనుషుల కాదా మీరు అన్న స్వేచ్ఛగా నడుపుకోవాలన్నా? నువ్వు పద్మశాలి సమాజానికి నీకు పద్మశాలి సమాజం సపోర్ట్ కావాలి. ఏం చెప్తావు పద్మశాలి సమాజానికి? మన పద్మశాలి బాంధవులకు నేను కోరుకున్నది ఒకటి, ఐక్యత ఉండాలి, మన సమాజాన్ని ముందుకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో మా ఊరు ఫస్ట్ డిస్ట్రిక్ట్ వరకే తెలియదు. ఇప్పుడు నేను వేసిన సాయంత్రాల బట్టి తెలుస్తుంది, అన్ని రాష్ట్రాలకు తెలుస్తుంది అని నేను ఒక ఉద్దేశంతో వేస్తే నన్ను ముందుకు సాగనీయకుండా చెప్తుంది. సరే, అతను ఇక నేను వేరే అయితే ఇప్పుడే లైవ్లో ఫోన్ చేస్తుంటే, నేను ఇక మనోడు కాబట్టి మనసు మారుతుంది, అందరికి అభిమానం ఉంటుంది. ఏదో దుర్బుద్ధితో పెట్టిండు. ఈ వీడియో తర్వాత మానుకుంటాడు, ఆయన కూడా కలిసిపోతాడు. ఇక కలిసిపోకపోతే పద్మశాలి సమాజం చూసుకుంటుంది. నేను ఒకటే చెప్తున్నా, వీడియో ముగించే ముందు, ఇలా కీచులాట పనులైంది, రేపు వేరగడైతుంది కాబట్టి నేత వృత్తి విషయంలో నేత కార్మికులకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ప్రాంత పద్మశాలి నాయకులు, ఆ ప్రాంత పద్మశాలి యువకులు నేత కార్మికులకు అండగా ఉందాం. అది మాత్రమే పద్మశాలి ఐక్యత అవుతుంది. అవునా కదా? మన నేత కార్మికుడికి ఆపద వచ్చినప్పుడు, మన పద్మశాలి బిడ్డకి ఆపద వచ్చినప్పుడు మనోడికి అండగా ఉండకుండా మార్కండేయులోకి పోతే మార్కండేయ స్వామి కూడా నిన్ను క్షమించడు. నేత కార్మికులు ఇబ్బంది పెట్టాలనుకునే వాళ్ళు మా వాళ్ళు వేసిన బట్టలు వేసుకోకుండా గుల్లా నేత కార్మికులు ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు కులవృత్తి విషయంలో మా వాళ్ళు వేసిన బట్టలు వేసుకోకుండా పరివాసం తిరుగుండి. బాంధవులారా, దయచేసి వీడియో 1 to 1 షేర్ చేయండి. మల్లేశం అన్నకు నేను హామీ ఇస్తున్న పద్మశాలి సమాజ పక్షాన, అన్న నువ్వు పక్కా సాధ్యం నడుపుకో. ఎవరు వచ్చి అడగడు. నేను కార్యదర్శి గారికి చెప్తున్నా, మీ మీద మాకు కోపం లేదు, తాపం లేదు. మీరు ఇట్లా జులుం అంటే ఇట్లా ఈ బేరసాలు ఆడడం అనేది నాకు నచ్చలేదు. అప్పుడు సప్పుడు అయితే ₹1,00,000 సప్పుడు కాదా? నువ్వు ఇవ్వలకు ₹1 ఇచ్చే అవసరం లేదు, ₹1 అవసరం లేదు. నీ పని నువ్వు చేసుకో, పద్మశాలి సమాజం చూసుకుంటుంది. జై పద్మశాలి, జై మార్కండే.